ఉన్న విషయమే చూపించారు సార్, దాంట్లో లేని విషయం ఏముంది? ఇప్పుడు 33,000 ఎకరాలు రాజధానికి ఇచ్చినప్పుడు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతులు 3 పంటలు పండే పంట 3 సంవత్సరానికి 3 పంటలు పండే భూమిని త్యాగం చేసి 33,000 ఎకరాలు ఇస్తే అందువల్లనే ఇట్లా వ్యతిరేకత వచ్చింది సార్. అంతే. 100% సునామీ మాదిరి ఈ మొత్తం ప్రజల వ్యతిరేకత ఉంది సార్. సునామీ మాదిరి చాప కింద నీరు మాదిరి. రేపు 24 ఎలక్షన్లో మీరే చూస్తారు, మొత్తం చాప చుట్టుకొని పోతారు సార్. బంగాళాఖాతంలో కలుపుతారు ఈ ప్రభుత్వాన్ని. అంతే సార్. 150 సీట్లు వస్తాయి టీడీపీకి. 150 డెఫినెట్గా వస్తాయి సార్. డెఫినెట్గా 150 వస్తున్నాయి. అది మీరు చూడబోతారు సార్ త్వరలో. అంటే మొన్న యాత్ర కూడా రిలీజ్ చేశారు కదా, దానికంటే యాత్ర సినిమాలు ఇప్పుడు వచ్చాయి కదా. ఇప్పుడు వ్యూహం సినిమా రాబోతుంది, రామ్ గోపాల్ వర్మది. ఎవరు చూడారు సార్? ఎవరు చూడారు ఆ సినిమాను? అంటే యాత్ర జగన్ గురించి తీశారు కదా, అది ఇది ఎలా అనిపించింది మరి మీకు? యాత్ర నేను చూడలేదు సార్, కాబట్టి నేను చూడని దాని గురించి నేను చెప్పను. ఈ సినిమా అయితే ఏ పార్టీ కొమ్ము కాసే సినిమా కాదు ఇది. ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం చాలా ఘోరంగా 33,000 ఎకరాలు ఇచ్చిన రాజధాని కోసం 33,000 ఎకరాలు ఇచ్చిన ప్రజలను అన్యాయం చేసింది. కాబట్టి ఆ అన్యాయంలో కొట్టుకొని పోతారు సార్ వీళ్ళు. అంతే. రైతులు చాలా బాధపడ్డట్టు సినిమాలో చూపించారు. చాలా మంది చనిపోయారు సార్. రోజు మన పేపర్లు చూస్తున్నాం, టీవీలలో చూస్తున్నాం, ఎంత బాధపడుతున్నారు. 700 రోజుల నుంచి నిరాహార దీక్షలు చేస్తున్నారు, పనులన్నీ వదిలిపెట్టుకోండి. సినిమా కేవలం రైతులేనండి, ఇది ప్రజల తిరుగుబాటు, రైతుల తిరుగుబాటు. నెక్స్ట్ ఎలక్షన్లో జనాలే వాళ్ళకి బుద్ధి చెప్తారండి. ఇప్పుడు ఎవరు నోరు ఇప్పట్లేదు. ఎందుకు ఇప్పట్లేదంటే అక్కడ పోలీసు వ్యవస్థ అలాగుంది. ఆ వ్యవస్థను పెట్టి జనాల్ని భయభ్రాంతులు చేసేసి వాళ్ళని పోలీసులు పట్టుకొని కొట్టడం అలాగే నానా హింస చేశారు. అందుకని ఎవరో భయపడుతున్నారు. ఒక్కటే అవకాశం, ఓటు. రేపు ఎలక్షన్ వస్తే జనాల తిరుగుబాటు ఓటు రూపంలో చెప్తారు. ఈ ప్రభుత్వం ఉండదండి, వెళ్ళిపోతుంది, ఎక్కడికి అయిపోయింది. ఒక మూర్ఖుడు ఏం చేస్తాడు, తను కూర్చున్న కొమ్మంతా నరుక్కుంటాడు. ఆ విధంగానే ప్రస్తుత ముఖ్యమంత్రి తన కొమ్మంతా నరుక్కున్నాడు. అంతే. ఎవడో మాట వినేసి జనాల్ని సర్వనాశనం కాల కింద తొక్కేశాడు. దానికి బుద్ధి చెప్పే అవకాశం కేవలం ఇంకా 2 నెలలు మాత్రమే ఉంది. ఆ 2 నెలల్లోనే ప్రజా తీర్పు ఎలా ఉంటుందో మీరు అందరు చూస్తారు. సినిమాలో ప్రజల యొక్క ఆవేదన, రైతులు నష్టపోవడం, ఏదో నష్టపోయారు, వాళ్ళు స్వచ్ఛందంగా ఖుషికి ఇచ్చారు. చివరికి వాళ్ళు ఏడుస్తున్నారు, ఏం తప్పు చేశామని. తప్పు చేయలేదండి. రాబోయే ప్రభుత్వం మారిపోతుంది. ముందు మంచి రోజులు వస్తాయని అందరూ ఆశిద్దాం. కొడాలి నాని, కేసినేని నాని గుడివాడలో ఏ విధంగా నాటకం చేశాడు, ఏ విధంగా జనాల్ని దోచుకున్నాడు. ఆ కేసినేనిలో ఏ విధంగా డబ్బులు మూట్లు సూట్ కేసులు టూసుకెళ్ళి అవన్నీ జగన్మోహన్ రెడ్డి చేరాయండి. జనాలకి కళ్ళగట్టినట్టు చూపించారు. అదే కావాలి చాలా వరకు. దాన్ని ఒక చంద్రబాబు పాత్ర తేడా ఉంది కదండి. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఎన్ని నవరత్నాలు అని చెప్పి అవి చెప్పాడు. ఏమిచ్చాడు? జనాలకి బిస్కెట్ వేశాడు, తనకు ఓట్ల కోసం వేశాడు. అన్నీ చేయలేదు, కొన్ని చేశాడు. బిస్కెట్లు వేశాడు, ఒక చాలా తక్కువగా ఆదాయం ఉన్న వాళ్ళకి ఏదో రూపాయి పాపా ఇచ్చిన సహాయం చేసి నటించాడు. అంతే. ఆ రూపంలో తన కోట్లు సంపాదించాడు. కోట్లు సంపాదించాడు జగన్మోహన్ రెడ్డి. అది చాలా బాగుందండి, చాలా బాగుంది సినిమా. ఒక కథగా తీశారు, వన్ సైడ్గా కాదండి, ఒక కథగా తీశారు సినిమాని. అది యాత్ర మీరు చూశారు కదా, అది కేవలం జగన్మోహన్ రెడ్డి ఎత్తడానికి సినిమా. అది దాంట్లో చూపించింది అనేది గొప్పగా చూపించారు, అంత గొప్పగా లేదండి. కల్పితం ఉంది, అబద్ధం అనకూడదు, ఓన్లీ కల్పితం. అబద్ధం అని అనకూడదని కల్పించారు. తను ఏదో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా చూపించారు, అంత అభివృద్ధి లేదండి. అంత రాజధానిలో వాళ్ళ ఆవేదన చూపించాడు, ఏ విధంగా రైతు నష్టపోతున్నాడు అన్నది జరిగింది. అదే కదా జరిగిన వాస్తవాన్ని చిత్రీకరించారు ఈ సినిమాలో. జరగని దాన్ని చూపించాడు దాంట్లో యాత్రలో. రైతులకు సపోర్ట్ ఉందా, ఏదైనా రాజకీయ పార్టీకి సపోర్ట్ ఉందా? రైతులకు సపోర్ట్ ఉందండి, రాజకీయ పార్టీ సపోర్ట్ కాదు, రైతుకు సపోర్ట్ ఉంది. రైతు ఏ విధంగా నష్టపోయాడు, ఏ విధంగా తనకు స్వయంగా తల్లిని నమ్ముకున్నవాడు ఎవడు అమ్ముకోడు కదండి. అటువంటి భూమిని ఉచితంగా ఇచ్చారు, దాన్ని మరి వాళ్ళు తప్పుగా చేశారు. సో ఇదంతా రైతు ఆవేదన చూపించారండి, వన్ సైడ్గా సినిమా లేదండి, సినిమా లాగా ఉంది అంతే. అమరావతి గురించి మరి జరిగింది రైతుల ఆవేదన అమరావతిలోనే కదండి. జరిగింది అమరావతిలో జరిగింది. ఎక్కడ జరిగింది దాన్నే చూపించాడు. ఏ కాకినాడలోనో రాజమండ్రిలోనో చూపించలేరు, విశాఖపట్నం చూపించలేరు కదండి. అమరావతిలో జరిగింది అమరావతి చూపించాడు అంతే. దాన్ని భ్రమరావతి అన్నాడు ఇప్పుడు ముఖ్యమంత్రి. భ్రమలు తిరిగిపోయాయి. ఇప్పుడు క్లియర్గా ఉంది, క్లియర్ కట్గా ఉంది. ఈ సినిమా చూస్తే మనకు అర్థమైపోతుంది. నెక్స్ట్ దిగుతారంటారు జగన్మోహన్ రెడ్డి గారు. దింపేస్తారు, దింపేస్తారు. దిగటం వేరు, దింపేయటం వేరు.
మెడబెట్టి తోచేస్తారు. టైం అయిపోయింది 2 months, ఇంకా 2 నెలలే ఉంది. 2 నెలల తర్వాత మీరే చూస్తారు ఎలా ఉంటుందో.